విజయదశమి రోజు అమ్మవారు విజయం సాధించి ఆ రోజు శమీ వృక్షం పూజ చేసుకొని మనందరం కూడా పూర్వం నుంచి కూడా సనాతన ధర్మం యొక్క ధర్మంలో ఉండేటువంటి ఈ పండుగల్ని మనం విశేషంగా చేసుకుంటున్నాం. ఇంకా 6వ రోజు ఈరోజు అమ్మవారికి ప్రత్యేకంగా మహాలక్ష్మి అమ్మవారు. మనకి కావలసింది లక్ష్మీదేవి అనుగ్రహం, పరిపూర్ణమైనటువంటి సంపూర్ణం. మనిషికి అష్టదరిద్రాలు ఉంటాయి. 8 దరిద్రాలలో ఏ ఒక్కటి ఉన్నా మన అమ్మవారి అనుగ్రహం లేనట్టే. అష్టదరిద్రాలు వదిలిపోవాలి అంటే లక్ష్మీదేవిని పరిపూర్ణంగా ఉపాసన ద్వారా అమ్మవారి యొక్క పాదాలని ఆశ్రయించి శరణాగతి చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందితే అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. అది మనకి ఈ శరన్నవరాత్రి మహోత్సవాలలో 6వ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవికి విశేషమైనటువంటి ఆ రోజు అమ్మవారికి ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించి క్షీరాన్నాన్ని విశేషమైన నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తే చాలా ఆనందిస్తుంది అమ్మవారు. కుంకుమతో తామర పుష్పాలతో అర్చన చేస్తే ఇంకా ఆనందానికి అద్భుతమే. ఇంకా 7వ రోజు మూలా నక్షత్రం చాలా విశేషమైనటువంటిది. ఎవరు మిస్ అవ్వకండి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, వృద్ధులకి, రేపో మాపో మరణించాలి అనుకునే వాళ్ళకి కూడా అందరికీ కావాల్సింది జ్ఞానం. విద్య వేరు, జ్ఞానం వేరు. విద్య అనేటువంటిది సాధన ద్వారా రావచ్చు, కానీ జ్ఞానం అనేటువంటిది సరస్వతీదేవి అనుగ్రహం ఉంటేనే వస్తుంది. ఆ 7వ రోజు సరస్వతీదేవిగా అమ్మవారిని అర్చన చేస్తారు. అలాంటి సరస్వతీదేవిని 7వ రోజు మూలా నక్షత్రంలో విద్యార్థులు, పెద్దవాళ్ళు అందరూ కూడా తెల్లని పుష్పాలతోటి, అలాగే సరస్వతి ఆకు ఉంటుంది, ఆకుతో తయారు చేసిన లేహ్యంతో తెల్లని పుష్పాలతో అర్చన చేసి సరస్వతి లేహ్యంతో ఆకుతో చేసినటువంటి ప్రసాదాన్ని అది ఆయుర్వేదిక్ వైద్యం లాంటిది. అది చక్కగా ప్రసాదంగా అందరూ స్వీకరించవచ్చు. తెల్లని వస్త్రాన్ని సమర్పణ చేయాలి, తెల్లని పుష్పాలతో అర్చించాలి. ఆ సరస్వతి అష్టోత్తరంతో ఆ రోజు పూజ చేసి సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందితే ఆ రోజు ప్రత్యేకంగా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే త్రిరాత్రి వ్రతం అని, అంటే 9 రోజులు చేయలేని వాళ్ళు ప్రత్యేకంగా చివరి 3 రోజులు చేస్తారు. అది ఆ రోజు మూలా నక్షత్రంతో ప్రారంభమై 3 రోజులు త్రిరాత్రి, అంటే మూలా నక్షత్రం సప్తమి, అష్టమి, నవమి 3 రోజులు విశేషంగా చేసుకుంటారు. ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ చాలా ప్రత్యేకంగా చేసుకోవడంలో మంచిది. ఇంకా 8వ రోజు ఈరోజు దుర్గాష్టమి. అంటే దుర్గాష్టమి అంటే మనకుండేటువంటి సకల దుర్గతులను రూపుమాపి మనకి దుర్గాదేవి అవతారంలో అమ్మవారు అనుగ్రహమిస్తారు, దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి పులిహోర, అలాగే దద్దోజనం, అలాగే రకరకాల నైవేద్య అమ్మవారికి సమర్పణ చేసుకోవడం, ఎర్రని వస్త్రాన్ని సమర్పణ చేసుకోవడం చాలా మంచిది. ఇంకా 9వ రోజు ఆ రోజు మహిషాసురమర్దని అలంకారం చేస్తారు. అంటే ఆ రోజు చాలా ఉగ్ర రూపం అమ్మవారు. మహిషాసురమర్దని అంటే మహిషాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి రోజు. ఆ రోజు అమ్మవారికి ఆకుపచ్చని వస్త్రాన్ని సమర్పిస్తారు. అలాగే ఆ రోజు అమ్మవారికి చక్కెర పొంగలి, బూర్లు నైవేద్యం చేసి పెడితే చాలా విశేషం. ఇంకా విజయదశమి అంటే చెడు మీద విజయాన్ని, మంచిని సాధించి విజయాన్ని సాధించినటువంటి చాలా విశేషమైన రోజు కాబట్టి విజయదశమి ఆ రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను సమర్పిస్తారు. ఇంకా లడ్డూలు, పులిహోర, రవ్వ కేసరి లాంటి విశేషమైనటువంటి పదార్థాలు అనేక రకాల అమ్మవారికి ఆ రోజు నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. అందువల్ల అందరూ కూడా ఎవరి శక్తి మేరకు వాళ్ళు అమ్మవారిని, అంటే గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం మంచిదే, గుడికి వెళ్ళాలి, అమ్మవారిని సేవించుకోవాలి. కానీ వీలైన మటుకు మన ఇళ్లల్లో, మన ఇంట్లో మనం పీఠం పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకొని మనం చేసుకోవడం కన్నా మీ అందరికీ ముఖ్యమైన విషయం ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పూజలు ఎంతసేపు మనం చేసుకొని పిల్లలకి మాత్రం ఫోన్లు ఇచ్చి ఆ సమయంలో పిల్లల్ని వదిలేసి మీరు ఆడుకోండి లేకపోతే ఫోన్లు చూసుకోండి అంటూ ఉండడం వల్ల రేపు రాబోయే రోజులలో ఈ పూజలు, తర్వాత ఈ వ్రతాలు, నోములు జరగవు. వాళ్ళని కూడా మీతో పాటు కూర్చోబెట్టి పూజలు, వ్రతాలు చేస్తూ
మన పూర్వీకులు మనకి ఏ విధంగా ఈ సనాతన ధర్మాన్ని అందించారో మనం కూడా మన పిల్లలకి అందించి వాళ్ళతో చేయించేలాగా మీ అందరూ ఈ పూజలవి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని చేయిస్తేనే రేపొద్దున వాళ్ళ పిల్లల ద్వారా ముందుకెళ్ళి ఇవి సనాతన ధర్మం ఎప్పటికీ హైందవ ధర్మం సనాతన ధర్మం బతుకుతూ ఉంటుంది. లేకపోతే మన చేత్తో మనమే దాన్ని ఆపేసిన వాళ్ళం అవుతాం. అంటే మనం హిందువులని చెప్పుకోవడం కాదు ప్రధానం, దానికన్నా దానిని బ్రతికించడం, దానిని మనం కంటిన్యూ చేయడం. సనాతన ధర్మం ఎప్పుడూ బతికే ఉంటుంది, ఎప్పటి నుంచో బతికుంది, ఎప్పటికీ బతికే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. అది సనాతన ధర్మము అంతే, దానికి ఆది అంతము లేదు. భగవంతుడు వచ్చినప్పటి నుంచి ఉంది, భగవంతుడు ఉన్నంతసేపు ఉంటుంది ఈ సనాతన ధర్మము. మనం మాత్రమే వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. కానీ దానిని మనం పాటించినంతసేపే ఆ ధర్మం మనల్ని కాపాడుతూ ఉంటుంది. మనం గనక దాన్ని పాటించకపోతే అది మనల్ని మింగేస్తుంది. మింగేయడం అంటే వేరే ఉద్దేశం కాదు, అది మనల్ని మింగేయడం అంటే మనకుండేటువంటి కర్మదోషాలు, పూర్వకర్మ జన్మదోషాలు ఏమున్నాయో వాటి నుంచి ఆ సనాతన ధర్మాన్ని మనం రక్షించకపోతే అది మనల్ని ఏమీ రక్షించలేదు. అందువల్ల మీరందరూ తప్పకుండా సనాతన ధర్మాన్ని పాటించాలి, రక్షించాలి, మీ యొక్క పిల్లలందరికీ తెలియచేయాలి, దానిని అందరూ కూడా గౌరవించాలి. దాని ప్రకారంగా అందులో మనకి శాస్త్రాలు, వేదాలు, పురాణాలు ఎలా చెప్పాయో దాని ప్రకారం మనం మసులుకోవాలి. అప్పుడే భగవంతుని యొక్క, అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు మన మీద ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.